నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 17వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము దిన ఫలితాలు పంచాంగము ఎలా ఉండబోతోంది. ఈరోజు పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:48 ఈ రోజు తిథి షష్ఠి మధ్యాహ్నం 2:43 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 12:50 వరకు. తదుపరి పూర్వాభాద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం ఉదయం 8:21 నుంచి ఉదయం 9:56 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:22 నుంచి ఉదయం 9:14 వరకు. తిరిగి మరల రాత్రి సమయంలో 11:11 నుంచి 11:55 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:32 నుంచి సాయంత్రం 5:10 వరకు. యమగండ కాలం ఉదయం 9:01 నుంచి ఉదయం 10:39 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారి 4:57 వరకు. ఈరోజు అమృత గడియలు మనకి సాయంత్రం సమయంలో 5:53 నుంచి రాత్రి 7:28 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 10వ స్థానంలోను, సూర్యుడు 11వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో 4వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు కొంచెం తగ్గుముఖం పట్టేటట్టుగా గోచరిస్తోంది. దీంతో పాటు మీరు ఆత్మస్థైర్యంతోనే మీ యొక్క సమస్యలను మీ అంతట మీరుగా సానుకూలం చేసుకునే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన తప్పనిసరిగా చేయండి. సూర్యారాధన చేసేటప్పుడు మాంసాహారము మద్యాన్ని ముట్టకుండా నియమనిష్టలతో చెయ్యండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో 3వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సంతానంకి శుభ సమయము, అంటే సంతానం కోసము ప్రయత్నం చేసే వాళ్ళకి శుభ సమయము, సంతానం ఉన్నవారికి కూడా సంతానం వల్ల శుభ సమయము ఏర్పడబోతోంది. అయితే సోదరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. సమయానికి మీకు వారి యొక్క సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. విదేశీ ప్రయాణాలకు కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైనది. ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 8వ స్థానంలోను, సూర్యుడు 9వ స్థానంలోను, చంద్రుడు వృశ్చిక రాశిలో 2వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు ఆర్థిక లాభం ఉంటుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆర్థిక లాభం ఉండబోతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉండబోతోంది. దీంతో పాటు ఆకస్మిక ధన ప్రాప్తితో పాటుగా శుభకార్యాలు చేసేందుకు ధనం సమయానికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 7వ ఇంట, సూర్యుడు 8వ ఇంట, చంద్రుడు ఈ రాశిలోనే లగ్న స్థానంలో ఉన్నాడు. అయితే ఫలితాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త వ్యాపార ఉద్యోగ అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటుగా కొన్ని ఆరోగ్య సమస్యలు, అంటే తలనొప్పి కానీ తీవ్రమైన మానసిక ఆందోళన కానీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా హనుమంతుడి ఆలయంలో మీ పేరిట సింధూరంతో చేసినటువంటి సింధూరము తో పూజ చేయించుకోవడం కానీ, అభిషేకం చేయించుకోవడం కానీ, స్వామివారికి సింధూరాన్ని అక్కడ ఆలయంలో ఇచ్చినటువంటి అయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.